ఫోకస్ టీవీ న్యూస్కి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి 8 గంటలకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా స్థాయి కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె శశాంక హాజరై జ్యోతి ప్రజ్వలన అనంతరం కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో కవుల పాత్ర మరోలేనిదని, సమాజాన్ని మేల్కొల్పేలా రచనలు ఉండాలని, ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అని ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదివి సమాజాన్ని చైతన్యపరచాలని ఆయన సూచించారు. అనంతరం కవి సమ్మేళనం నిర్వహించిన తర్వాత ఈ ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి కవితల పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన దంతాలపల్లి మండలం రామానుజాపురం వాసి వ్యక్తిత్వ వికాస శిక్షకుడు, యువ కవి, రచయిత చిర్రా సతీష్కు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ పురస్కారం అందజేసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. నమస్తే టీవీ 49కి స్వాగతం. ఈరోజు ఆలమూరు మండలం సందిపూడి గ్రామంలో బీబీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ బండారు శివరామకృష్ణ ఈ విద్యా సంవత్సరంలో సందిపూడి హై స్కూల్ నందు 10వ తరగతిలో ప్రథమ ద్వితీయ స్థానంలో ఉత్తీర్ణత సాధించిన నేమాల శైలజ, మేడిశెట్టి లక్ష్మీదుర్గ, పెయ్యల ప్రవళిక, వేమగిరి వినీత, కండవల్లి సాయిదుర్గలకు సుమారు 20,000 రూపాయలు నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీబీఆర్ ఫౌండేషన్ ద్వారా తాను చేస్తున్న ఈ పని సహాయంగా అనుకోవడం లేదని, పుట్టిన ఊరు రుణం తీర్చుకునే ఒక గొప్ప అవకాశంగా భావించి చేస్తున్నారని, ఇది తన పూర్వజన్మ సుకృతమని ఆయన అన్నారు. ఇక ప్రధాన ఉపాధ్యాయులైన పి అనంత శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తోట భవానీ, ఎంపీటీసీ తోలేటి సంతోషి ముఖ్య అతిథులుగా మరియు స్కూల్ చైర్మన్ సూరపరెడ్డి మూలాస్వామి, గ్రామ పెద్దలైన నల్ల వెంకన్న, చిన్న తోరాటి పెంటారాబు, సిద్దిరెడ్డి శ్రీనివాసు, పోలాబతుల నాగు, పోలాబతుల దుర్గాప్రసాద్, సిద్దిరెడ్డి రాంబాబు, తోట వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు హాజరయ్యారు.